వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం. ఈ నెల 27వ తారీఖు శుక్రవారం నాడు మన మన దొనకొండ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఏవిఎం చర్చిలో మెగా వైద్య శిబిరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురం కందుల ఓగులరెడ్డి హాస్పిటల్ వారి సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా వైద్య శిబిరంలో మీకు కంటి సమస్యలున్నా, గుండె సమస్యలున్నా, లివర్ సమస్యలున్నా, కీళ్ళు సమస్యలున్నా, ఏ సమస్యలున్నా కానీ ఉచితంగా చూసి డాక్టర్లు మీకు మందులు ఇవ్వడం జరుగుతుంది. ఉచితంగానే మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దొనకొండ మండల ప్రజలు కానీ, పక్కనే ఉన్నటువంటి కుర్చేడు మండల ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ పాల్గొని మీ ఆరోగ్య సమస్యల్ని చూపించుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అట్లాగే ఈ మండలంలో అధికార పార్టీ వాళ్ళకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. అమ్మా, ఈ మండలంలో అయితే తాగడానికి గుక్కెడు నీళ్లు లేక చావు బతుకుల్లో కొట్లాడుతున్నారమ్మా. మీరు దీనికి సమస్య పరిష్కారం చూపించాలని కోరుచున్నాను. మీరు ఏ కాడికి దర్శనో లేకుంటే పక్కనే ఉన్నటువంటి మొండ్లమూరునో తాళ్ళూరునో పట్టించుకుంటున్నారు, కానీ ఈ దొనకొండని కుర్చేటిని వదిలిపెట్టేశారమ్మా. ఇక్కడ సాగుకు నీళ్లు పక్కన పడేసేయండి, కనీసం తాగడానికి గుక్క నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతున్నారమ్మా. దీన్ని మీరు ఎట్లయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా పరిష్కారం చూపించాలని కోరుచున్నాం. అలాగే ఈ దొనకొండ అనేది రాష్ట్రంలోనే వెనకబడిన ప్రాంతం. దీనికి ప్రత్యేకమైన నిధులు కేటాయించండి. కరువు ప్రాంతంగా ప్రకటించి ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఇక్కడ ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మా ప్రజల్ని కాపాడాలని కోరుచున్నానమ్మా.